ఆరోపణలు ప్రత్యారోపణల పర్వాలు రాజకీయాల్లో ముఖ్యంగా ఎలక్షన్ సీజన్లో శరం మామూలే. 4-5 రోజులుగా జగన్ అరెస్ట్ అయిపోతారంటూ వస్తున్న వార్తల పరంపరకు ఆయనే స్వయంగా జనానికి చెప్పుకున్న విధం ఇది. ఈ 18 చోట్ల ఇవాళ జరగబోయే ఎన్నికల్లో 2 పార్టీలు కూడా గల్లెట్ అయిపోతారని చెప్పి వాళ్ళకు పూర్తిగా సమాచారం ఉందట. ఇవాళ వాళ్ళు ఏం చేయబోతున్నారంటే ఇవాళ దారుణమైన ఆలోచన చేస్తున్నారు. వాళ్ళు ఇవాళ ఏం చేయబోతున్నారు అంటే మొన్న వాయులాల్ రవి గారు ఇక్కడికి వచ్చారట. వచ్చి సిబిఐ డైరెక్టర్ను అదే పనిగా డీజీపీని పిలిపించుకొని కిరణ్ కుమార్ రెడ్డితో పాటు కలిసి మంతనాలు జరిపారట. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారితో కూడా సంభాషణలు చేపించారట. అంతేకాదు ఏం చేయబోతున్నారు అని అంటే మరో 3-4 రోజుల్లో నన్ను అరెస్ట్ చేస్తారట. అంతేకాదు నన్ను అరెస్ట్ చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్తము ఈ 2 పార్టీలు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్రిక్తం చేస్తారట. తీసుకొచ్చి అది జగనే చేయించాడని చెప్తారట. ఈ 18 చోట్ల అసలు ఎన్నికలే జరగకుండా పూర్తిగా పక్కన పెట్టేస్తారట. ఇది జగన్ తన అరెస్టు వార్తలకిచ్చుకున్న భాష్యం. ఈ నెల 28న కోర్టు గుమ్మం ఎక్కాల్సిందేనంటూ సోమవారం వచ్చిన తీర్పు తర్వాత జగన్ నోటి నుంచి ఈ మాటలు రావడం ఆశ్చర్యాన్ని మాత్రం కలిగించవు. కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు 2 జగన్ పార్టీకి ప్రత్యర్థులే కావచ్చు. అవి జగన్ అరెస్టును ఆశిస్తున్నాయి కూడా. అయితే రేపు జరగబోయే ఉప ఎన్నికలు కూడా జరగకుండా వాయిదా వేయడానికే కాంగ్రెస్ కుట్ర పన్నుతోందంటూ ఆయన ఒక అడుగు ముందుకేసేశారు. అంతేకాదు తన అరెస్ట్ అంటూ జరిగితే ఆ 2 పార్టీలు అల్లర్లు సృష్టించి విధ్వంసం చేస్తాయంటూ చెప్పడం వివాదాస్పదమైపోయింది. జగన్ కనుక అరెస్ట్ అయితే రాష్ట్రమే అగ్నిగుండం అవుతుందంటూ జగన్ పార్టీ వర్గీయులే గతంలో హెచ్చరికలు జారీ చేశారు. మరి ఇప్పుడు అటువైపు నుంచి జగనే స్వయంగా ఇటువంటి మాటల్ని అవతలి వైపుకు తోసేసే సంచలన ప్రకటనలు చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఒకవేళ కోర్టే గనక ఆదేశిస్తే రేపటి రోజున జగన్ అరెస్ట్ కావచ్చు. దీనికి ప్రత్యర్థి పార్టీల మీద నింద వేయడం తప్పే అవుతుంది. సహజంగానే జగన్ అరెస్టుకు మనసు కష్టపెట్టుకున్న ఆయన తమ్ముళ్లు ఆవేశ కావేశాలకు లోను కావచ్చు. ఇక అటువంటి పరిస్థితుల్ని ముందుగానే అంచనాలేసి ప్రభుత్వ పోలీస్ యంత్రాంగాలు మంత్రాంగాలు చేపట్టవచ్చు, చేయవచ్చు. ముందస్తు వ్యూహాల్ని కూడా రూపొందించుకోవచ్చు. ఇందులో భాగంగా సీఎం గవర్నర్లతో పోలీసు బాతులు సమావేశాల్ని కావడాన్ని తప్పు పట్టలేం కూడా. ఇక సిబిఐ లక్ష్మీనారాయణ 2 రోజుల క్రితం గవర్నర్ను రహస్యంగా కలిశారన్న వార్తల్లో నిజానిజాల మాటలు ఎలా ఉన్నా గవర్నర్ పాత్ర మీద చాలా కాలంగా ఎన్నో విమర్శలు ఉన్నవే. ఇన్నాళ్లు ఓదార్పు యాత్రలో జగన్ వ్యవహార శైలి కాస్త భిన్నంగా కనిపించింది. ప్రభుత్వం తన తండ్రి ప్రవేశపెట్టిన పథకాల్ని నిర్వీర్యపరుస్తోందని, వాటిని తన పార్టీ అధికారంలో కనుక వస్తే ఖచ్చితంగా వాటిని అమలు చేస్తుందనే మాటలు మాత్రమే వినిపించేవి. కానీ ఎన్నికల సభల్లోకొచ్చిన తర్వాత ముఖ్యంగా వారం రోజుల నుంచి ఆయన తన మాటల రూటే మార్చినట్లు కనిపిస్తోంది. ఈ ఎన్నికల సభల్లో ఆయన తన ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని, తాను ముఖ్యమంత్రి అయిపోతానని, తిరిగి సీఎంగా మళ్లీ ఇక్కడికే వస్తానంటూ క్లారిటీ ఇచ్చుకుంటున్నారు. చరిత్రలు రాసుకున్న వాళ్లు అవే చరిత్రల్ని తిరిగి తిరగరాసేసుకుంటున్నారా? ఎంత వద్దనుకున్నా జర్నలిస్ట్ డైరీలు జైళ్లు బెయిళ్ల డైరీలుగా మారిపోతున్న ఈ రోజుల్లో ఎక్కడో ఓ చోట సాపత్యాలు వెతుక్కోక తప్పడం లేదు. ఇవాళ జేడీ చేస్తున్న పని అదే. జస్ట్ అన్ అవుట్లైన్. ఒక తండ్రి చాటు కొడుకు 2006లో రాజకీయ అరంగేట్రం చేసి తారాజువ్వలా దూసుకెళ్లి ఆ తర్వాత చేపట్టిన మరాథాన్ ఓదార్పు యాత్రలు దీక్షలతో సంచలనాల మీద సంచలనాలు సృష్టించి ప్రత్యర్థి పార్టీల్లో గుబులు పుట్టించి రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేయబోయిన దృశ్యం ఇప్పుడు ఛిద్రమవ్వబోతున్న స్పష్టమైన సంకేతాలు మనకు కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. రాజకీయ పరమపద సోపాన పటంలో జగన్ ఎక్కిన నిచ్చెనలు ఎన్నైనా ఇప్పుడు పాముల బారిన పడబోతున్న దాఖలాలు
ఆయన పాముల బారిన పడిపోవడాన్ని రాజకీయ పతనం అంటూ భాష్యం చెప్పుకుందామా, లేక స్వయంకృతాపరాధమని సరిపెట్టుకుందామా? 38 సంవత్సరాల వయస్సు రాజకీయంగా చిన్నదే అయినా మంచి చెడుల విచక్షణకు అది మాత్రం విలువ కట్టగలిగిన వయస్సే. భారతదేశ చరిత్రలో ఇంత చిన్న వయసులో రాజకీయాల్లోకొచ్చి ఇన్నేసి టన్నుల అవినీతి ఆరోపణలు మోస్తున్న వ్యక్తి ఇంకొకళ్ళు లేరు. తండ్రి మరణంతో తానాశించిన ముఖ్యమంత్రి సీటు తనకు ఇచ్చేదే లేదంటూ సోనియా తెగేసి చెప్పిన తర్వాత ఆ తండ్రి పేరు మీదే మరో కాంగ్రెస్ పార్టీ పెట్టుకుని చెంపలు నిమురుకుంటూ ఊరూరా ఓదార్పు యాత్రలు చేస్తున్న జగనుడు బహు మొండి ఘటమన్నది అప్పుడే జనాలకు తెలిసొచ్చింది. తండ్రి లేని పిల్లోణ్ణంటూ ఒక అనాథల ఆయన ఊరూరా తిరుగుతుంటే అయ్యో ఈ నూనుగు మీసాల కుర్రాడు ఇలా ఎండనక వాననక తిరుగుతున్నాడేమిటంటూ జనం జాలిపడిపోయిన మాట నిజమే. జగన్ ఇప్పుడు జైలుకెళ్లబోతున్నారనేది పాత వార్త. జగన్ జైలుకెళ్తే ఏమవుతుందనేదే తాజా వార్త. జగన్ మీద పడ్డ అవినీతి మరకలు మామూలు డాగులు కావు, ఒకసారి ఉతికేస్తే పోవడానికి. ఆయన వేసుకునే ఖరీదైన పోలో బ్రాండ్ చొక్కాల్లా అవి కూడా ఖరీదైనవి, ఆర్థిక పరమైనవి. ఒక మంత్రి పదవిలో ఉన్న పెంటా శంకర్రావు అనబడే వ్యక్తి ఆనాడు రాసుకున్న విన్నపాలను సుమోటోగా హైకోర్టు స్వీకరించి కొరడా ఝుళిపించింది. ఈ హైకోర్టు కొట్టిన దెబ్బల అన్యాయం అంటూ సాక్షాత్తు సుప్రీంకోర్టు గడప తొక్కినా అక్కడా జగనుడికి ఉపశమనం దొరకలేదన్నది నిజం. ఈలోగా సిబిఐ మీద రాజకీయ ముద్రలు పడిపోయాయి. ఈ కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అన్యాయం అంటూ తన వకీళ్లు ఎంతగా అరిచి గీపెట్టినా కోర్టు కరుణించలేదన్న మాటను జగనుడు, ఆ తర్వాత మనము ఇక్కడ గుర్తుంచుకోవాలి. $7,800 కోట్ల రామలింగరాజు కేసులో ఆ వ్యక్తిని అప్పటికప్పుడే అరెస్టు చేసి జైల్లోకి తోసేసిన సిబిఐ 78,000 కోట్ల గోల్మాల్ వ్యవహారాల జగన్ విషయంలో వెనుకంజ వేయడమేమిటన్న డౌట్లు వచ్చాయి. ఢిల్లీ పెద్దల ఆజ్ఞానుసారమే అంతా జరిగిపోతుందంటూ జగన్ అంటున్నా, పోనీ అదే ఢిల్లీ పెద్దల ఆజ్ఞానుసారమే ఇంత దాకా ఇన్నాళ్ల దాకా జగన్ను అదే సిబిఐ అరెస్టు చేయకుండా ఉపేక్షించిందని ఎందుకు అనుకోకూడదన్న లాజిక్ కూడా పుట్టింది. జగన్ను కోర్టుకు హాజరు కావాల్సిందేనన్న ఆదేశాలు ఆయనకు అర్థం కానివేమీ కావు. తానే స్వయంగా కోర్టుకు హాజరవుతానంటూ ప్రకటించిన వారం రోజుల్లోనే జగన్ ఇప్పుడు తాను అందుకున్న తాజా సమన్లకు మాత్రం మాట మార్చేసి ఎన్నికల్లో బిజీగా ఉండి రాలేకపోతున్నాను, వాయిదాకు అనుమతి ఇవ్వాల్సిందేనంటూ అడగడాన్ని ఏమనుకుందాం? ఓ క్లీన్ షేవ్ చిన్నోడు వారం రోజులుగా తన గెడ్డాలు పెంచుకుంటుంటే పాపం జ్వరం వచ్చి ఓపిక తీరిక లేకుండా ఉన్నవాణ్ణి ఈ సిల్లీ క్వశ్చన్ అడుగుతారేమిటంటూ ఆయనకైన వాళ్లంతా కోప్పడిపోతారేమోనని సర్ది చెప్పుకోవచ్చు. కానీ ఒకప్పుడు అమెరికా అధ్యక్ష పదవి కోసం నామినేషన్ వేసిన అబ్రహం లింకన్ కు ఓ 11 ఏళ్ల గ్రేస్ బెడల్ అనే ఒక అమ్మాయి, సార్ మీరు గెడ్డం పెంచుకుంటే మరింత బాగుంటారంటూ ఉత్తరం రాసేసింది. దీన్ని చూసిన లింకన్ అలానే గడ్డం పెంచేసుకుని తన ఇమేజ్ని కూడా పెంచుకున్నారా అన్నాడు. ఇప్పుడు ఆ పెద్దాయనకు ఇక్కడ జగన్ కు సాపత్యం చెప్పడం లేదు, కానీ జగన్ కు కూడా గడ్డం పెంచుకోవాల్సిందిగా ఎవరైనా సలహా ఇచ్చారా? అలా చేస్తే రేపటి రోజున ఆయన ప్రత్యర్థులు ఊహించున్నట్లుగానే జైలుకెళ్తే సానుభూతి వెలువలు వచ్చి పడతాయని ఆయన పని చేస్తున్నారా? చూశారా ఆలోచనలు ఎలా పాదరసంలా ఎటెటో పారిపోతున్నాయి. అయినా జగన్ ఒకరు చెప్తే విని తలూపే వ్యక్తి కాదని స్వీయ అనుభవాలతో పాటు ఆయన సొంత పార్టీ వాళ్ల నుంచే తెలిసొచ్చిన తర్వాత ఈ గెడ్డం పెంచడాన్ని స్వయంగా జగనే తీసుకున్న నిర్ణయంగా భావించుకోవచ్చు. ఇప్పటికే జగన్ అభిమాన అనుచర గణమంతా రాబోయే రోజుల్లో కనిపించబోయే దృశ్యాలతో
ఆవేశంతోనూ ఆందోళనతోనూ ఉన్నదన్న వార్తలు వినబడుతున్నాయి. సార్ వస్తారు కోర్టుకొస్తారన్న నేపథ్యంలో అసలు ఆ సారు రేపు కోర్టు ప్రాంగణాలకు ఎలా వస్తారు, వస్తే నడిచొస్తారా లేక కార్ల బార్లతో కదిలొస్తారా అన్న మీమాంసలు ఒకవైపు వాళ్లను వాళ్లతో పాటు మన పోలీసోళ్లను తిరిపారేస్తున్నాయి. మొత్తం మీద రాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి ఏమవుతారన్నదే ఎక్కడ చూసినా చర్చ. ఇది చర్చల వరకైతే పర్లేదు, కానీ రచ్చల దాకా సాగితేనే సమస్య అంతా. 25, 26, 27, 28, 29, 30 ఇవి కోచింగ్ సెంటర్ల ర్యాంకులు కాదు, మన జగన్ దగ్గరున్న డేట్లు మరియు డౌట్లు. డేట్స్ అండ్ డౌట్స్.